7వ అధ్యాయం 14వ వాక్యం. శత్రువులు ఏవేవైతే మీ దగ్గర దోచుకొని వెళ్ళిపోయారో ఇశ్రాయేలీలు తిరిగి వాటిని తెచ్చుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మరలా విడిపించుకున్నారు. మరియు ఇశ్రాయేలీలకు అమాలేకుల సమాధానము కలిగి ఉండెను. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. పోగొట్టుకున్న వాటన్నింటినీ తిరిగి తెచ్చుకున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను కొన్ని పదాలు రాసుకున్నాను ఇక్కడ. 1, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నారు. 2, గతంలో ఏ సమస్యలైతే మీ మీద దాడి చేస్తూ వచ్చాయో, గతంలో ఏ సమస్యలైతే మీ మీద పదే దాడి చేస్తూ వచ్చాయో, ఇక మీదట అవి మీ దరిదాపుల్లో కూడా రావు. ఆ వ్యక్తులే కానీ, ఆ సమస్యలే కానీ, ఆ ఇబ్బందే కానీ, ఆ అనారోగ్యమే కానీ ఇక మీ దరిదాపులకు రాదు. గతంలో పదే దాడి చేస్తూ వచ్చారు, దోచుకుంటూ వచ్చారు, డ్యామేజ్ కలుగు చేస్తూ వచ్చారు, మీకు నష్టాన్ని కలుగు చేస్తూ వచ్చారు. ఇక మీదట వాళ్ళు రారు. పైగా మీరు ఏమేమైతే పోగొట్టుకున్నారో వాటన్నింటిని తిరిగి నా ప్రభువు మీకు అనుగ్రహించును గాక. నాకు బాగా నచ్చిన మాట. 20 సంవత్సరాలు దేవుని మందసం శత్రువుల దగ్గర ఉంది. మందసం అంటే సకల ఆశీర్వాదాలకు ఆధారం. మందసం సకల ఆశీర్వాదాలకు ఆధారం. నిబంధన. రోడ్డు ప్రక్కన పోరంబోకులో ఇల్లు కట్టుకున్నాడు. పోరంబోకు స్థలంలో ఎవరో ఓబేదేదోము పోరంబోకు స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. పేదోడు. జరగకూడదు ఏదో జరిగిందని మందసాన్ని తీసుకెళ్ళి ఆడింట్లో పెట్టేశాడు దావీదు. మనం బాగుండాలి, వాడు పోయినా పర్లే, వాడు నాశనం అయినా పర్లే, మనం బాగుండాలి. బాగుండడం అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పోరంబోకులు ఇల్లు వేసుకున్నాడండి ఆడు పేదోడు. మందస్సు వాడి ఇంట్లో ఉంది. విదిన్ షార్ట్ పీరియడ్ 3 months, 3 నెలల్లో అతని సొత్తుని, అతని ఆస్తిని, అతని వ్యాపారాలని, అతనుకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించిన సంగతి అంతఃపురంలో ఉన్న దావీదుకు వినబడింది. ఇంకా చెప్పనా, 2 వాక్యాలు ఉంటాయి ఈ ఓబేదేదోము కోసం. 2 వాక్యాలే. ఆ మొదటి వాక్యంలో దేవుని మందసం ఉండుట వలన, 2వ వాక్యం మందసం ఉండుట వలనే. ఆడు పెద్ద ఆటగాడు, పాటగాడు, పోటుగాడు, లేకపోతే రాజకీయ నాయకుడు కాదు. పోరంబోకులో ఇల్లు వేసుకున్న పేదోడండి. మందసం. ఎందుకో చెప్పాలనిపిస్తుంది. దేవుని బిడ్డలు 20 సంవత్సరాలు ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నోచుకోలేదాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమ్మా 20 సంవత్సరాలుగా ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోలేదా దేవుని ద్వారా? నువ్వు పరితపించిపోతున్నావా? అదిగో హృదయం ద్రవించిపోతున్న ఆశీర్వాదాలు పొందక. ఎప్పుడైతే దేవుని బిడ్డల కుటుంబాలకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారో కమ్మనైన కబురు అందింది. మందస్సాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం, మీ మందస్సాన్ని మీరు తీసుకొని వెళ్ళండి. చప్పట్లు కొట్టుకే హల్లెలూయా. కమ్మనైన కబురు అందింది. మొదటి వాక్యం 7వ అధ్యాయం మొదటి వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా మందసమును తీసుకొని వెళ్ళి
మందసము కిర్యాతెరీములో నుండిన కాలము 20 సంవత్సరాలు. 20 ఏళ్ళుగా నీ కండ్లు కాయలు కాసాయి. 20 సంవత్సరాలుగా అంగలారుస్తూ ఉన్నావు. 20 సంవత్సరాలుగా దైవ ఆశీర్వాదం కోసం చూసి చూసి నీ కండ్లు కృషించిపోయాయేమో. ఈ రాత్రి శుభదినం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావేమో. ఏశావులాగా తండ్రి పాదాల దగ్గర నిలబడి, నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా అని సంవత్సరాలు, దశాబ్దాల పాటు మీరు అంగలారుస్తున్నారేమో. ఇది మొదలుకొని దీవెన వర్షం కురిపించబడును గాక. విశ్వసించిన వారు దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురుగాక. ఏదైతే పోగొట్టుకున్నారో అవమానానికి ప్రతిగా రెట్టింపుగా నా తండ్రి మీకు అనుగ్రహించును గాక. గతంలో ఏ పరిస్థితులు అయితే పదే మీ మీద దాడి చేసాయో, ఇక మీ దరి రావు. నా తండ్రి మీకు సహాయపు రాయిగా ఉండి తోడై ఉండును గాక. హల్లెలూయా. ఇంతవరకు సహాయం చేసిన నా తండ్రి ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. ఏమన్నా పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్నామంటే, అవును పాస్టర్ గారు, మా ఊళ్ళమ్మ తిరణాలు ముక్కు పొడక పోగొట్టుకున్నాం. ఎదికి పెట్టినా అభిషేకం పోగొట్టుకున్నావా? ప్రార్థనా జీవితం పోగొట్టుకున్నావా? వరాలు పోగొట్టుకున్నావా? వాక్య ధ్యానం కలిగిన ఆత్మను పోగొట్టుకున్నావా? ప్రభుతో ఉన్న సహవాసం పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? ఇవన్నీ ఆత్మీయంగా, వ్యవహారికంగా, సామాజికంగా మాట్లాడినా. ఉద్యోగం పోగొట్టుకున్నావా? స్థిర చరాస్తులు పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను పాస్టర్ గారు, కానీ నా వల్ల కాదు. ఏమ్మా, వాళ్ళు బలవంతులు, బాగా బలిసినోళ్ళు వాళ్ళు. నా వల్ల కాదయ్యా. వాడు బలిసినోడు కావచ్చు, నా దేవుడు బలవంతుడు. బలవంతుని చేతిలో నుంచి యాకోబు బలవంతుడు విడిపిస్తాడు. యాకోబు బలవంతుడు విడిపిస్తాడు. ఆయనే నీ పక్షమై యుద్ధం చేస్తాడు. నీ పిల్లల్ని విడిపిస్తాడు. ఏమేమైతే పోగొట్టుకున్నారో, ఏదైతే పోగొట్టుకున్నారో, ఏవైతే మిమ్మల్ని తరచుగా మీ మీద దాడి చేస్తూ వచ్చారు, ప్రత్యేకించి పిల్లల కోసం మాట్లాడాలి. యవ్వన బిడ్డల కోసం మాట్లాడాలి. చెట్టంత ఎదిగిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి. చెట్టంత ఎదిగిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి. ప్రభు అడుగుతున్నాడు, ఏమైంది ఆడికి? ఏం చెప్పంటావు బోధకుడు? తరచుగా దయ్యపు శక్తులు దాడి చేస్తున్నాయి. ఇంకా అంటే వదలకుండా దాని అర్థం చెప్పనా? 3 నెలలు బాగున్నాడంటే 9 నెలలు నరకం చూపిస్తున్నాడు పాస్టర్ గారు. అంటే తరచుగా అంటే మా వల్ల కావట్లేదు. సమాధుల్లో కూర్చుంటున్నాడు. గెరాసిన సమాధులు అంటే అపవిత్రమైన ఆత్మలు. పోరంబోకు జులాయిలతో తిరుగుతున్నాడు. సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాడయ్యా నా పిల్లలు. యాకోబు బలవంతుడు, నీ పిల్లల్ని విడిపిస్తాడు. యెహోషువలాగా నేనును నా ఇంటి వారందరూ, అందుకే నేను మొదటే చెప్పాను, ఇశ్రాయేలీల కుటుంబాలుగా ఇదిగో ఈ తీర్మానాలు చేసుకునే ఒక అకేషన్. ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాత శామ్యూయల్ సంతోషంగా చెప్తున్నారు, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. నాట్ ఓన్లీ హెల్ప్, పీస్. 14వ వాక్యం చివరిలో సమాధానము కలిగి ఉండెను. దైవ జనాంగమా, ఒకవేళ మీలో మీరు సమాధానంగా లేరా? మీ హృదయంలో సమాధానం లేదా? మీ ఇరుగు పొరుగు, మీ ఇంట్లో సమాధానం లేదా? కాస్త ప్రార్థనాపూర్వకంగా ఇదిగో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ వంతు, మీ కంట్రిబ్యూషన్
సమాధాన పడడానికి మీరు ఒక్క అడుగు ముందుకేయండి, వాళ్ళు 2 అడుగులు ముందుకేస్తారు. ఎందుకంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవునిని ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు మీకు ఇచ్చిన రక్షణ భయంతో వణకుతో కొనసాగించుకుంటూ భూమి మీద కట్టబడుతున్న మీరు మీ కుటుంబాలు నిత్య మహిమలో కట్టబడునుగా.